ఫైనల్లీ ఈ వ్యాలంటైన్స్ డేకి ది మోస్ట్ అవైటెడ్ మూవీ తాండేల్ రివ్యూనైతే మనం తీసుకొచ్చేసాం. సో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు కలిసి నటించిన ఈ మూవీ నాగ చైతన్య కెరియర్లోని హై బడ్జెట్తో నిర్మించిన మూవీ. సో ఈ మూవీ రివ్యూ ఎలా ఉంది, పాజిటివ్స్, నెగటివ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ చూసే బదులు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఈ మూవీ ప్లాట్ చూసుకుంటే, చేపల వేట కోసం వెళ్ళి పాకిస్తాన్లో చిక్కుకున్న కొంతమంది ఫిషర్మ్యాన్ జీవితాల ఆధారంగా ఈ మూవీని అయితే తెరకెక్కించారు. ఇందులో చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య, సాయి పల్లవి గారైతే భారీ బడ్జెట్తో బన్నీ వాసు అయితే నిర్మించారు. సో ఈ మూవీ కథ చూసుకుంటే, శ్రీకాకుళం నుంచి గుజరాత్కి అయితే వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారు. దానికి మన నాగ చైతన్య లీడర్గా వ్యవహరిస్తాడు. 9 నెలలు సముద్రంలో చేపలు పడుతూ గరిపేసి 3 నెలలు మాత్రం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే బుజ్జి తల్లితో కలిసి సంతోషంగా జీవిస్తాడు. సో ఒకసారి వేటకెళ్ళినప్పుడైతే పాకిస్తాన్ బార్డర్స్కి ప్రవేశించి అక్కడ ఆర్మీ చేత అయితే అరెస్ట్ చేస్తారు. సో పాకిస్తాన్ జైలు నుంచి ఎలా తీసుకుని వస్తారు అండ్ ఇండియన్ ప్రభుత్వం ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఈ స్టోరీ. సో నాగ చైతన్య అయితే ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టాడనే చెప్పాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ లాంగ్వేజ్, యాస, అన్ని విషయాలు చాలా జాగ్రత్త పడ్డాడు. సో ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. సాయి పల్లవి కూడా బాగా ఆకట్టుకుంటుంది. కాకపోతే తన ఓన్ డబ్బింగ్ శ్రీకాకుళం మ్యాచ్లో చెప్పేసరికి అది కొంచెం తక్కువైంది అనిపిస్తుంది. సో డైలాగ్స్లో కొంచెం అక్కడైతే ఫీల్ మిస్ అయింది, కానీ ప్రేమికురాలుగా అయితే మంచి ఎమోషన్స్నే పండించింది. ఇక అదర్ క్యారెక్టర్స్ కూడా ఎవరి క్యారెక్టర్ వాళ్ళైతే న్యాయం చేశారు. సో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అయితే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అనే చెప్పాలి. హైలేసా సాంగ్, బుజ్జితల్లి సాంగ్ చాలా బాగున్నాయి థియేటర్స్లో. అయితే పాట చిత్రీకరణ విషయంలో శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ చాలా బాగా వర్కౌట్ అయింది. సముద్రంలో తుఫాన్ ఎపిసోడ్ను కార్తిక్ ఘట్టంనేని తెరకెక్కించిన విధానం అయితే బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. క్వాలిటీ అయితే క్లియర్గా కనిపించింది. దర్శకుడు చందు 2 పడవల ప్రయాణం చేశాడు. ప్రేమ కథలో దేశభక్తిని, ఈ రెండింటిని మెప్పించి ఎమోషన్ అయితే లోపించింది అనిపించింది. ముఖ్యంగా పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ చాలా సోసోగా అనిపిస్తుంది. లీడ్ పేర్ లవ్ స్టోరీని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది. 151 మినిట్స్ కూడా చాలా మైనస్గా మారింది. నాగ చైతన్యలోని నటుడిని వినియోగించడంలో, తాండేల్ ప్రపంచాన్ని నిర్మించడంలో విజయం సాధించాడు. కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. కథనం విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీలో కీలకమైన కథనం విషయంలోనే తాండేల్ తడబడింది. ఆ కారణంగా న్యాచురల్ సెట్స్, మంచి ప్రొడక్షన్ డిజైన్, అద్భుతమైన నట ప్రదర్శన ఉన్నప్పటికీ సినిమా పూర్తి స్థాయిలో అలరించకపోయింది. అయితే నటుడిగా నాగ చైతన్య పడిన కష్టాన్ని, చందు మొండేటి కొన్ని సీన్స్ని కంపోజ్ చేసిన విధానాన్ని, టెక్నికల్ టీం పడిన శ్రమ మాత్రం మెచ్చుకోవాల్సిందే. సో ఓవరాల్గా ఈ మూవీకి మా ఫిల్మీ బౌల్ రేటింగ్ వచ్చేసి 3/5. ఈ మూవీని మీరు ఆల్రెడీ వాచ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరిన్ని రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.